అంతరించిపోతున్నటువంటి సనాతన సాంప్రదాయాలని పరిరక్షించడంలో భాగంగా సుచిత్ర క్రియేషన్స్ మరియు లయన్స్ క్లబ్ వారు ఇక్కడ కాకినాడలో సౌగంధిక అనేటువంటి గ్రూప్ పెట్టి ఇక్కడ వరలక్ష్మి వ్రత మహోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి వేలాదిగా భక్తులు కూడా తరలి వచ్చారు. సో వారిని భక్తుల్ని ఒకసారి అడిగి ఎలా జరిగింది అనేటువంటి విషయాలు తెలుసుకుంది. అంతేకాకుండా ఆర్గనైజర్స్తో కూడా మాట్లాడి అసలు ఎందుకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలను సామూహికంగా నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అష్టలక్ష్మి వైభవం అనేటువంటి ఒక నృత్య రూపకాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. సో దాన్ని కూడా ఒకసారి చూసి ఆ విశేషాలు ఏంటి అనేటటువంటిది ఒకసారి తెలుసుకుందాం. సౌగంధిక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయినటువంటి పండితులన్నింటి, అలాగే ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మన బ్రహ్మలు కూడా చాలా ఎక్సలెంట్గా చాలా మంచి ఉత్సవం వారికి ధన్యవాదాలు. ఇంత కార్యక్రమాన్ని చక్కని సహకారం అందించినటువంటి మన రాజేష్ గారికి, ఇందాక 5వ వచ్చి 5వ కూడా చాలా ఆనందపడి వెళ్ళారండి. ఒక డాక్టర్ గారిని మనం ఆనందం చేసామంటే వీళ్ళందరూ కూడా సో ఇప్పటివరకు మనం చూసాము ఏదైతే కాకినాడలో జరుగుతుందో సౌగంధిక దానికి సంబంధించినటువంటి వరలక్ష్మి వ్రత మహోత్సవం చూసి అక్కడ అష్టలక్ష్మి వైభవం చేశారు. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క నృత్యాన్ని రూపకల్పన చేసినటువంటి ఆకెళ్ల పద్మ గారు, ప్రముఖ నాట్యశారుడు ఉన్నారు. సో ఆవిడని అడిగి అసలు అంటే ఈ రూపకల్పన ఎలా చేశారు ఏంటి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. సో మేము చూసాము నృత్య ప్రదర్శన చాలా అద్భుతంగా అయితే జరిగింది. అష్టలక్ష్మిని చూసినటువంటి ఆ యొక్క ఫీలింగ్ అయితే అందరికీ కలిగింది, యాక్చువల్ మాకు కూడా కలిగింది. అంటే ఒకవేళ మీరు కూడా అంటే దీనికి సంబంధించి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా మా ప్రేక్షకులకి? మనకి తొలి శ్రావణ శుక్రవారం ఈరోజు కాబట్టి మనం ఈ అష్టలక్ష్మి పూజ చేసుకున్నాం ఇక్కడ. దీని సందర్భంగా ఈ అష్టలక్ష్మి నృత్య రూపకాన్ని మనం ప్రదర్శించడం జరిగింది. ఈ విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, ఆవిడ అవతారాలైనటువంటి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఇలాగా 8 స్వరూపాలు ఆవిడవి. దానికి సంబంధించిన శ్లోకాన్ని తీసుకుని దానికి కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్న చిన్నారులందరికీ కూడా అభినయం ద్వారా వాటిని నేర్పించడం జరిగింది. అంటే ఏ లక్ష్మి ఎలాంటి విశేషం ఉంది, ఏ లక్ష్మీదేవిని పూజిస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ శ్లోకాల్లో అర్థం. దాన్ని మేము సాహిత్యపరంగా మేము దాని మీద కొంత గ్రౌండ్ వర్క్ చేసి పిల్లలకి నాట్యం రూపేణ దాన్ని నేర్పించి ఈరోజు ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఈ ప్రదర్శన ఇచ్చి వీళ్ళందరూ మేము మన్ననలు పొందడం జరిగింది. చాలా ధన్యవాదాలు. ఈవేళ మేము
కాకినాడ వచ్చి సౌగంధిక గ్రూప్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాము. అంతా చాలా బాగా జరిగింది. మాది రాజమండ్రి అండి. నేను ఫస్ట్ నుంచి సౌగంధిక గ్రూప్లో ఉన్నాను. అన్నీ ఏం ప్రోగ్రెస్ పెట్టినా అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను అన్నింటికీను. ఇంత పెద్ద ఎత్తున నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ ఇంత బాగా చేసి చాలా చాలా బాగా చేశారు. పెద్ద పెద్ద వేద పండితులు, బ్రహ్మగారులు అందరూ కూడా వచ్చి చాలా బాగా చేశారు. ప్రతి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు. మడిగట్టుకుని శాస్త్రాయుతంగా చేయమన్నారు. భోజనాల దగ్గర నుంచి కూడా చక్కగా టేబుల్స్ అవి వేసి చక్కగా బ్రాహ్మలే కూడా పంచెలు అవి కట్టుకుని సంప్రదాయంగా చక్కగా వడ్డిస్తున్నారండి. ఇక్కడ ఏ గందరగోళం కూడా జరగలేదు. అంత చక్కగా చేయించారు. సుచిత్ర గారు ఒక ప్రోగ్రాం పెట్టారంటే అది మన ఇంట్రెస్ట్గా రావాలి, దగ్గరుండి పార్టిసిపేట్ చేయాలి, చూడాలి, వెళ్ళాలి అన్న ఏంతో చేస్తారు. మనం కూడా మంచిగా అలా ఆవిడ ఏ కార్యక్రమం పెట్టినా రావాలని మనం కోరుకుంటున్నాము. చాలా చాలా బాగా చెప్పారు. శ్రీమాత్రే నమః. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సౌగంధిక గ్రూపు పెట్టాక ఇది నేను ఒక రెండవ కార్యక్రమానికి రావటం జరిగింది. మొదటిది రామ పట్టాభిషేకము, ఇది రెండవది ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలు. ఇది చూశాక ఇంకా చాలామంది కూడా దీనికి రావటానికి అవకాశం ఉంటుంది. మేము చెప్పినా కూడాను మళ్ళీ దసరాల్లో పెట్టే లలితా సహస్రనామ పారాయణకి ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాను. ఇంతమందితో ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిపించడం అనేది నభూతో నభవిష్యతి. సౌగంధిక గ్రూప్ అడ్మిన్స్ అందరికీ కూడా ఆ వరలక్ష్మీ మాత అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఇలాంటివి అనేక కార్యక్రమాలు వారు నిర్వహించి మాకందరికీ కూడా పాల్గొనే అవకాశం కల్పించాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నాను. చాలా అత్యద్భుతంగా జరిపారు. చాలా సాంప్రదాయంగా అందరికీ కూడా కన్నుల విందులుగా ఉంది. థ్యాంక్ యూ. మాత్రే నమః. ఈ సౌగంధిక గ్రూప్ అనేది చాలా ఇదిగా బాగుందండి. ఇంత గొప్పటి అవకాశాన్ని అందరికీ కలిగించినందుకు సౌగంధిక గ్రూప్ అడ్మిన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. సో యావత్ తెలుగు ప్రజలకి చాలా శుభకరమైనటువంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని అయితే అత్యంత వైభవంగా నిర్వహించారు. సో ఇక్కడ నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ కూడా ఆర్గనైజర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. సో ముఖ్యంగా సుచిత్ర గారు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఇది నిర్వహించడానికి గల కారణం ఏంటి, ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటటువంటిది ఒకసారి ఆవిడని అడిగితే తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. అసలు ఏంటి దీనికి సంబంధించిన సౌగంధిక అనేటటువంటిది ఒకటైతే మాకు వెనకాల కనబడుతుంది. ఏంటి సౌగంధిక గ్రూపు, అలాగే ఎందుకు మీరు అసలు ఇవి అంత సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు మీరు చేస్తున్నారు ఇక్కడ? శ్రీమాత్రే నమః. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే. సర్వలోకాలు కూడా పూజించేటువంటి మహాలక్ష్మి తల్లి మరి శ్రావణ మాసం మనకి క్రోధినామ సంవత్సరం, ఏ విధమైన క్రోధాలు ప్రకోపాలు లేకుండా వరలక్ష్మీదేవి తల్లి మనందరినీ ఆశీర్వదించాలి పిల్లా పాపలతోనే ఒక సదుద్దేశంతో సౌగంధిక అనే బ్రాహ్మణ మహిళా గ్రూప్ అందరం కలిపి సరదాగా మా 12 మంది అడ్మిన్స్ అందరూ కూడా ఒక ఆలోచన చేసుకుని ఒక మీటింగ్ పెట్టుకుని ఘనంగా చేద్దామనే ఆలోచనతో మేము కొందరిని సంప్రదించడం జరిగింది. పెద్దల్ని, బ్రహ్మల్ని, వారందరూ కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. మేమందరం కూడా సమిష్టిగా ఆలోచించుకుని ఇంత ఘనంగా అవుతుందని మేము అనుకోలేనిది ఎంతో ఘనంగా జరిగింది. వరలక్ష్మి వ్రతాలు, సామూహిక వరలక్ష్మి వ్రతం. దీంట్లో మేము అమ్మవారికి అన్ని 9 రకాల నివేదనలు, 9 రకాల ముగ్గులు, 9 రకాల వస్త్రాలు, ఆభరణాలు అన్నీ సమర్పించుకుని మరి కథలో చెప్పినట్టుగా చారుమతీదేవి నలుగురిని పిలుచుకుని చేసుకుంది అని బ్రహ్మగారు చెప్పారు. అదేవిధంగా అందరినీ పిలిచి ఈ వ్రతం చేసుకోవడం వల్ల సర్వసౌభాగ్యాలు ఉంటాయని పెద్దలు చెప్పిన విధంగా చేసుకున్నాం. ఒక స్నేహ పిలుపు, ఒక పిలుపుతోనే అందరూ విచ్చేసి కొన్ని వందల మంది ఇక్కడ ఈరోజు సామూహికంగా చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా, సౌభాగ్యంగా భావిస్తున్నాం. మేము మనస్ఫూర్తిగా సూర్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. D5 న్యూస్కి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మహిళలందరినీ కూడా సోదరి మండలాగా అందరినీ భావించి చక్కగా ఇందాక నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సౌభాగ్యంగా చూపించడం అనేది మీ ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సౌగంధిక నుంచి మీ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను రాధా మెట్టాని మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళని తలుచుకుంటే ఏం చేయలేని చెప్పండి. సో ఆడవాళ్ళ శక్తిని ఈ విధంగా చూపించుకోవచ్చు. కనీసం మన కట్టుబాట్లని మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కొంచెమన్నా మనం నేర్పించగలమని, మనలో మనకి ఏదైనా చిన్న చితక సహాయం కావాలంటే, మొన్న ఈ మధ్యన తెల్లారుజామునే ఒక ఫోన్ వచ్చింది, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, మా ఇంట్లో చేతిలో రూపాయి లేదు, ఏం చేయాలని. సో వెంటనే మా సౌగంధికాలో ఆ మెసేజ్ పెట్టాం. అందరూ తలో కొంచెం
ఓ 1000 రూపాయలు, 500, 600, 10,000 ఇలా వేసి ఆ పాడని కదిల్చడానికి మేము సాయం చేయగలిగాం. ఇదే మనం ఏ గ్రూప్లో కానీ పెట్టి కావాలి అంటే మనకి చాలా లెటర్స్ ప్రాసెస్లు జరిగితే కానీ ఆర్గనైజేషన్స్ నుంచి డబ్బులు రావు. అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకి అవసరం. ఒకరోజు రాజమండ్రి నుంచి ఫోన్ వచ్చిందండి. ఆ అమ్మాయి ఒక టైలర్ అమ్మాయి, తనకేమో హస్బెండ్కి బాగోలేదు అని. వెంటనే నేను రాజమండ్రి ఎవరైతే కాత్యాయని గారు ఉన్నారో ఆవిడకి చెప్పాను, చూడండి అసలు నిజమేనా, ఎందుకంటే ఇవాళ రేపు మనం సాయం చేస్తామంటే ఫేక్ న్యూస్లు చాలా వస్తుంటాయి, అవసరం లేని హడావుళ్ళు కూడా జరుగుతుంటాయి. ఎవరైనా సహాయం చేస్తున్నాం అనుకుంటే అనాయచితంగా ఏదన్నా వచ్చినా తీసుకోవడానికి జనాలు రెడీగా ఉన్నారు. అలా కాకుండా అది నిజమైన న్యూస్ అయితే మనం సాయం చేద్దామంటే ఆవిడ వెళ్ళి చూశారు. ఇది నిజమనగానే వెంటనే మా గ్రూప్ నుంచి మళ్ళీ మేము అందరం సాయం చేసాం. చదువుకు కానివ్వండి, పిల్లల ప్రెగ్నెన్సీలో వాళ్ళకి అవసరాలు కానివ్వండి, మా పూజలు, నోములు, వ్రతాలు, పెళ్లి సంబంధాలు ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ మేము అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాం. అలాగే మాలోనే చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఇంట్లోనే చిన్నగా చేసుకునే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి హెల్ప్ తీసుకుంటున్నారు. దాని బదులు మన గ్రూప్లో మన వాళ్ళ ద్వారా మనం కొంచెం అన్నా సాయం చేసుకుంటే బాగుంటుందనే కార్యక్రమంతో ఈ సౌగంధిక అనేది మేము తీసుకురావడం జరిగింది. ఈవేళ మేము వరలక్ష్మి శుక్రవారం నోము చేసుకోవడానికి కూడా మూల కారణం ఏంటంటే మనందరం కలిస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కలిసి పూజ చేసుకుంటే వచ్చే ఉత్సాహం వేరేగా ఉంటుంది. ఇట్లాగే రాబోయే కాలంలో మేము లలితా సహస్రనామం కూడా కలిసి చేసుకుందాం అనుకుంటున్నాం. మీ అందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. సౌగంధిక తరపున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నా పేరు కాత్యాయని ద్రోణంరాజు ఫ్రమ్ రాజమండ్రి. ఈ సౌగంధిక అనే గ్రూపు ఏర్పాటు చేసినప్పుడు నాకైతే అసలు తెలీదు. సౌగంధిక ఈజ్ ది బెస్ట్ అనేది ఖచ్చితంగా చెప్తాను. దానికి కారణం, నేను ఇందులోకి రావడానికి కారణం ఫస్ట్ చెప్పాలి. ఒక అనపర్తి దగ్గర ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణ పెళ్ళికి సహాయం కావాలి, వాళ్ళకి ఏం లేదు, మొత్తం పెళ్లి చేయాలి అని సంకల్పించి నాకు తెలిసిన ప్రతి గ్రూప్లోనూ కూడా మెసేజ్ పెడితే చాలా వ్యంగ్యమైనటువంటి రిప్లైస్ వచ్చాయి. ఒక్క సౌగంధిక నుంచి మాత్రం ఎవరో చెప్పారు సౌగంధికాలో యాడ్ చేస్తాము వాళ్ళని అడగండి అని. ఒక్క సౌగంధిక నుంచి మాత్రం మన వంతు సహాయం మనం చేద్దామండి అని చెప్పి ఖచ్చితంగా వచ్చారు. A to Z పెళ్లి ఖర్చు మొత్తం మా సౌగంధిక టీమే పెట్టుకుని వాళ్ళకి మంగళసూత్రాల దగ్గర నుంచి అన్నీ, ఒక ఆడపిల్ల పెళ్ళి మొత్తం సౌగంధిక టీము ఆడపిల్ల పెళ్ళి మొత్తం చేసిందండి. నిజంగా ఇలాంటి హెల్ప్లు ఒక పెళ్ళే కాదు, చాలా చెప్పారు. చాలా చాలా హెల్ప్లు చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా సౌగంధిక వలన ఈరోజు సామూహిక వ్రతం చేయడం వలన ఉపయోగం ఏమిటంటే బ్రాహ్మణుల్లో కూడా చాలామందికి పూజా విధానం కూడా తెలియట్లేదు. ఇలా చేయడం వలన పక్క వాళ్ళని చూసి కొంత నేర్చుకునే ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వ్రతం చేయడంలో ఇన్స్పిరేషన్గా తీసుకుని దసరాల్లో 1000 మందితో మనం లలితా సహస్రం కూడా పెట్టుకున్నాం. ఇలాగే సౌగంధిక నుంచి సనాతన ధర్మాన్ని చాలా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే ఈ సౌగంధిక అనేటువంటి గ్రూపు కేవలం సంస్కృతి సాంప్రదాయాల గురించే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాము. అంతేకాకుండా ఇదే ఆదరాభిమానాలు కనుక వచ్చినటువంటి భక్తులు కూడా చూపిస్తే ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా మేము భవిష్యత్తులో చేస్తామని చెప్పి ఆర్గనైజర్ తెలియజేస్తున్నారు. సో ది సూర్య విత్ కెమెరామెన్ తిరుమలేష్ ఫ్రమ్ D5 న్యూస్.